ఏప్రిల్ 9 దారి తప్పేలా ఇతరులను నడిపించుట. లోకాంతం వరకు ప్రతి యుగం కూడా పాపం చేయడంలో అంతకు ముందు ఉన్న యుగాన్ని మించిపోతుంది. అంత్య దినాల్లో ఉండే అపహాసకులు మరియు క్రూరమైన హింసకులతో పోలిస్తే ప్రాచీన కాలపు ఇష్మాయేలు వంటి ఎగతాళి చేసేవారు పసిపిల్లల వలె కనిపిస్తారు. కొత్త రకమైన పాపాలను కనిపెట్టడానికి నీ తెలివితేటలను వాడే ముందు 2 సార్లు ఆలోచించు. నీవు దేవునికి కోపం పుట్టించి కొత్త శిక్షలను కొని తెచ్చుకోవచ్చు. సుధమ వారు పాపం చేయడానికి ఒక కొత్త మార్గాన్ని వెతికారు. అందుకే దేవుడు వారిని శిక్షించడానికి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన పైనుండి వారి మీద నరకాగ్ని అనగా అగ్ని గంధకాలను కురిపించాడు. పాపాన్ని కనిపెట్టిన ఈ దెయ్యాలే దానిని వ్యాప్తి చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ భ్రష్టులైన దూతలు కేవలం పాపాన్ని సృష్టించడమే కాకుండా దానిని ఒక వ్యాపారంలా విస్తరింపజేస్తాయి. అందుకే ఈ ఆత్మలను శోధకుడు అని పిలుస్తారు. పాపం ఎవరు చేసినా సరే అది అపవాది కార్యముగానే పరిగణించబడుతుంది. ఒక ఇంటిని ఇతరులు నిర్మించినప్పటికీ ఆ ఇంటి నమూనాను అనగా ప్లాన్ను గీసిన ఆర్కిటెక్ట్కే ఎలాగైతే పేరు వస్తుందో పాపపు ఆలోచనకు కర్త అయిన అపవాదికి కూడా అలాగే పేరు దక్కుతుంది. ఎవరైనా పాపం చేసేలా నువ్వు పురుకొల్పినప్పుడు నువ్వు అపవాది చేయాల్సిన పనిని నీ చేతుల్లోకి తీసుకుంటున్నావు. వాడు చేయగలిగితే వాడినే స్వయంగా చేయనివ్వు, కానీ వాడు నిన్ను ఒక కూలివానిగా వాడుకోవడానికి ఎన్నడూ అనుమతించవద్దు. నువ్వు స్వయంగా పాపం చేయడం కంటే ఇతరులు పాపం చేసేలా శోధించడం మరింత దారుణం. ఇతరులను శోధించేవారు తమ స్వంత దుష్టత్వాన్ని సారవంతమైన పొలంలో నాటి అపవాదికి కొత్త పంటను పండిస్తున్నారు. నీ హృదయంలోని చెడుతో అపవాది పాపపు పంటను పండించడం అనేది నీలో పాపం ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇలాంటి హేయమైన పనుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తమ సొంత ప్రవర్తన ద్వారా పిల్లలకు అబద్ధాలు ఆడడం, ఒట్టు పెట్టుకోవడం, త్రాగుడు వంటి అపవాది పాఠాలను నేర్పించేవారు భూమి మీద తిరిగే దెయ్యాల వంటి వారే. నువ్వు ఇతరులను శోధిస్తున్నప్పుడు ఏం చేస్తున్నావో నీకు తెలుసా? నీ సొంత మారు మనసు ద్వారా కూడా నువ్వు సరిదిద్దలేని నష్టాన్ని చేస్తున్నావు. నీ తప్పుల ద్వారా నీ కుటుంబాన్ని, స్నేహితులను కలుషితం చేసి వారిని అపవాది గుంపులో కలిసేలా వేగంగా పంపిస్తున్నావు. ఒకవేళ నువ్వు తర్వాత నీ తప్పు తెలుసుకుని దేవుని వైపు తిరగవచ్చు, కానీ నువ్వు దారి మళ్లించిన వారు లోకపు ఒత్తిడిని ఎదిరించి యేసు వద్దకు వచ్చేలా నువ్వు వారిని బలవంతం చేయగలవా?